నువ్వురా నిర్మలమ్మ, నువ్వు కూడా రా, పని అయిపోతుంది. అప్పగింతల కార్యక్రమం చేస్తుంది ఇప్పుడు అంతా. కమ్ 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 ఫాస్ట్ గురుకు. గతి నీవు గతి నీవు గతి నీవు భారతి. ఇంకా అసెంబ్లీ ఎలక్షన్ 3 సంవత్సరాలు ఉన్నాయి, తొందర ఏం లేదు. కానీ ఈమె రాత్రి ఇంటి 12 గంటలకు వచ్చిన ఫోన్లు చెప్తున్నది ఈ మధ్యలో. గుడ్ వర్కర్. ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఈ 3 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి, మా కుసుమ్ కుమార్ కూడా ఉన్నాడు నా క్లాస్మేటు, తప్పకుండా ఈమె పూర్తి బాధ్యత అప్పచెప్తున్నా. నెక్స్ట్ ఎలక్షన్లకు ఈమెనే ఎమ్మెల్యే క్యాండిడేట్గా. అంటే నన్ను జరిగిపోండి అని అర్థమా? మరి ఓ అన్నారేంది మరి? నెక్స్ట్ ఈమెనే మీకు ఎమ్మెల్యే. నేను ఓట్లు అడుగుతలే, ఓన్లీ మాట్లాడుతున్నా అంతే. నెక్స్ట్ ఈమెనే వచ్చే ఎలక్షన్లకు ఈమెనే ఎమ్మెల్యే. నేను బ్యాక్గ్రౌండ్ మొత్తం పండుగలు చేస్తా, అన్నీ చేస్తా. నా వయసు ఇప్పుడు 59. నేను పదేళ్ల తర్వాత 10 ఇయర్స్ మీరందరూ 3 సార్లు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. నాకు శక్తి కొలది నేను చేసి పెట్టిన, ఎంత చేయాలో అంత చేసేసిన. మీ అందరికీ తెలుసు. నీళ్లు తెచ్చిన, ఐఐటి తెచ్చిన, అన్నీ చేసిన. ఇవి చెప్పుకుంటే టైం సరిపోదు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి నుంచి మొదలుకుంటే రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో చేసి పెడతా. నేను ఒక 10 ఏళ్ల తర్వాత మళ్ళీ పోటీ చేస్తా, ఇప్పుడే పోటీ చేయగా. మీకు క్లారిటీ ఇచ్చేస్తున్నా మీ అందరికీ. ఇంకా 10 సంవత్సరాలకు నేను సంగారెడ్డి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తా. అప్పటిదాకా నిర్మల మధ్యలో ఎవరు వస్తారో తెలియదు. మా చర్యాల అంజనేయులు కష్టకాలంలో పనిచేసిండు, ఆయనకు కూడా ఒక అవకాశం ఇవ్వాలి. కాబట్టి సంగారెడ్డి ప్రజలకు ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుందని ఇవ్వడం జరిగింది. ఓకే రైట్, జా బయట. చాలా ఇంపార్టెంట్ ఇది. కరార దత్తు, నేను వీనికి ఏం చెప్తా అంటే, నువ్వు వెహికల్ ఎక్కితే 70 స్పీడ్ కంటే ఎక్కువ పోవద్దని చెప్తా వీనికి. 70 స్పీడ్ కూడా రోజు అడుగుతా, రే నువ్వు బండి ఎక్కితే ఎంత స్పీడ్ రా? ఇక వాడు ఏదో చెప్తాడు, నమ్మాలా నమ్మొద్దు తెలియదు. కానీ నేను ఒకటే చెప్తా, 70-80 రా, లాస్ట్ 80 స్పీడ్ రా. ఓవరాల్ ఎక్కితే కూడా 70-80 కంటే ఎక్కువ పోకురా అని చెప్తా. ఎందుకంటున్నా అంటే, ప్రతి తల్లిదండ్రులు బిడ్డ మీద, కొడుకు మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. స్పీడ్గా పోయి ఎటో వెళ్ళిపోతున్నారు. మనం చాలామంది చూసినాం టీవీలలో. ఈరోజు ఈ దసరా పండుగ ప్రతి యువకులకు నేను ఒక సూచన చేస్తున్నా, దయచేసి యువకులారా, స్పీడును పోకండి, నిదానమే ఏంది అది. దయచేసి మన మీద బండి దొరికిందిగా ఎక్కినామని అట్లా చేయకండి. చాలామంది అట్లా ప్రాణాలు నష్టపోతున్నారు. దయచేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి యువకుడు 70-80 స్పీడ్ కంటే పోకండి. మీ ప్రాణాలు కాపాడు, తల్లిదండ్రులకు ఇబ్బంది పెట్టకండి అని నేను పిల్లలకు తెలియజేస్తున్నా. కూర్చోమ్మా, కూర్చోండి.
ఇంకోటి ఏదో ఉంది. ఇంకొకటి నేను మొన్న కూడా చెప్పిన, ఇంట్లో ఉన్న గంజాయి తాగేటోడు ఉన్నాడు రా, ఎవరైనా ఉంటే బంద్ చేయండి రా. గంజాయి తాగకండి, డ్రగ్స్ వాడకండి, మీ నరాలు ఖరాబ్ చేసుకోకండి, మీరు నాలిక రుచిని చంపుకోకండి, మీ లైఫ్లు ఖరాబ్ చేసుకోకండి. దయచేసి ఈ దసరా పండుగ రోజు ప్రతి యువకులకు చెప్తున్నా, గంజాయి తాగకండి, డ్రగ్స్ వాడకండి, మీ జీవితాలు ఖరాబ్ చేసుకోకండి, తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకండి. ఇది ఒక సూచన. ఓకే, అయిపోయింది. మందు తాగుతారో తాగరో నాకైతే తెలియదు. తాగేటోళ్ళు ఉంటే ఒక 2 పెగ్గులు, 2 పెగ్స్ 30 ml. తాగనోళ్ళు ఉంటే హ్యాపీ. ఎక్కువ తాగకండి, లివర్లు ఖరాబ్ చేసుకోకండి, అమ్మయ్యలకు భారం కాకండి. ఇదొక సూచన. అందరు వినపడదా? అందరికీ నాకు దసరా పండుగ జగ్గారెడ్డి ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను మీరు అనుకోకండి. నేను మీకు ఇప్పుడే దొరికితే మీరు ఇప్పుడే దొరుకుతారు నాకు. కాబట్టి కొన్ని సూచన చేయదలుచుకున్నా, చేసిన. ఇది అందరు కూడా జాగ్రత్త పడండి, జాగ్రత్త వహించండి అందరు కూడా. ఓకే, దారని అయిపోతుంది. జస్ట్ మొత్తం ఏమో పాప వెళ్తే నా బాధ్యత కాదు, నువ్వే చూసుకో. ఆరేసుకోబోయి పారేసుకున్నాను, అరే 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 కోకెత్తుకెళ్ళింది కొండగాలి. నువ్వు కొంటె చూపు చూస్తేనే చలి 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 చలి. ఆరేసుకోవాలా నారేసుకున్నావు హరి 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 హరి, నీ ఎత్తు తెలిపింది కొండగాలి. నా కూడికెత్తిపోతుంది హరి 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 హరి. ఆరేసుకోబోయి పారేసుకున్నాను, అరే 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 అరే. రా చేసుకొని తలి పంగులా నా పాటయి పూటని బయటలా, రా చేసుకొని తలి పంగులా. నీ చూపు సోగాలి, సున్నా ఊపిరాడాలి, నీ చూపు సోగాలి, నా ఊపిరాడాలి. నీ జంట నా చేతి చలిమంట కావాలి. ఈ వింత కవింతకే కాగిపోవాలి, నీ కౌగిలింతలోనే ఆగిపోవాలి. ఆరేసుకోబోయి పారేసుకున్నాను, అరే 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 కోకెత్తుకెళ్ళింది కొండగాలి. నా కూడికెత్తిపోతుంది హరి 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 హరి.
నేరుగిపోవాలి చరణంలో హల్లో రేగి రావాలి. ఈ జోడు పులకింతలే ఆ పాటకు పాటగా నిన్ను చేరుకోవాలి. ఆరేసుకోబోయి పారేసుకున్నాను అరే 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 తోకెత్తుకెళ్ళింది కొండగాలి నీ కొంటె చూపు చూస్తేనే చలి 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 పారేసుకోవాలా నారేసుకున్నావు హరి 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 రీగెత్తు తెలిపింది కొండగాలి. నా కూటికెత్తి పోతుంది హరి 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 లా 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 లా. ఆహా కొట్టారు రైట్. ఎట్లున్నారు మీరు అందరూ? చేతులు నొప్పుండ్రు. ఎట్లున్నారు? ఏదో ఒకటి చెప్పండి. బాగున్నారా అంటే చేతులు ఉప్పుండి, బాగలేకపోతే సపోర్ట్గా కూర్చోండి. ఏదో ఒకటి చెప్పండి. అంత హ్యాపీ కదా అంతా? ఎందుకంటే ముందుగా ఈరోజు దసరా పండుగ. ఈ అంబేద్కర్ స్టేడియంలో ఉన్న ప్రతి ఒక్కరికి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీ అందరు కూడా. ఈ అంబేద్కర్ స్టేడియంలోనే కాదు, సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలకు, ఉమ్మడి జిల్లా ప్రజలకు, మరి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రధానంగా 2 రాష్ట్రాల తెలుగు ప్రజలకు అందరికీ, దేశంలో ఉన్న తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు అందరికీ రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో వారి పక్షాన, నా పక్షాన అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ ప్రతినిత్యం శుభం కలగాలి, జయం కలగాలి, అందరు సుఖశాంతితో ఉండాలని మనం అందరం, మీరు అని ఆ దుర్గామాతకు వేడుకుంటూ, శ్రీరామచంద్ర భగవానికి వేడుకుంటూ, మరి మీ అందరి సుఖశాంతితో ఉండాలని కోరుకుంటూ, సరే మన మధ్యలో మహేష్ సిద్ధాంతి గారు ఉన్నారు. కొద్దిసేపట్లో పూజా కార్యక్రమం, జమ్మిచెట్టు పూజా కార్యక్రమం కూడా ఉంటుంది. ఈసారి పాలపిట్ట తీసుకురాలే. మొన్న పోయినసారి పాలపిట్ట తీస్తే ఒక పేపర్లో రాసాడు, దాన్ని కేక్ తీసి పడేసాడు. అందుకే ఈసారి పాలపిట్ట తీసుకురాలేదు. దానికి 4 సంవత్సరాలు చేయలేంట. దానికి మీకు పిట్టలు చూపెట్టి 4 ఏళ్ళు చేయలేడు కూర్చోవాలి నేను కదా. కూర్చోమంటారా మీరు? కూర్చోమంటే సపట్లు కొట్టింది, లేదంటే సపట్లు కొట్టింది. ఓకే, రైట్. ఏం మాట్లాడదాం చెప్పండి. మన పవన్ శ్రీనివాస్, సారీ, నువ్వు పద్యం పాడినావు, చాలా బాగా పాడినావు. శృతి ఆ పాట కూడా బాగా పాడారు. గుడ్. అందరు కూడా. శ్రీనివాస్, ఈ పారేసుకుంటేప్పుడు అంతా 100%గా ఈ పారేసి ఒక్కరికి జోషి కనబడలేదు పోరలకు. ఏమ్రా, నరాలు పని చేస్తలేవా ఏమి? ముసలోనికి నాకే పని చేస్తుంది, మీకేమైందిరా? అరే ఏం మనుషులరా నాయన. రామ 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 సీత, 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 రామ రామ రామ. బోలో దుర్గా భవానీ మాతా की
ఓం పురుషోత్తమాయ నమః ఓం మదోక్షజాయ నమః తేజో सीतारामचंद्र भगवान की कुसुम शाश्वत ऊपर कुसुम कुसुम भाई की हेंग सीतारामचंद्र भगवान की दुर्गा भवानी माता की सीतारामचंद्र भगवान की दुर्गा भवानी माता की इट्रा कुसुम कुसुम तोल करा सीतारामचंद्र भगवान की दुर्गा भवानी माता की दुर्गा भवानी माता की सीतारामचंद्र भगवान की सीतारामचंद्र भगवान की दुर्गा भवानी माता की परमेश्वर भगवान की परमेश्वर भगवान की सीतारामचंद्र भगवान की दुर्गा भवानी माता की परमेश्वर भगवान की नगेश अन्नी ఒకటేసారి వస్తారా ఎట్లా వస్తా చూద్దాం ఒకసారి अरे रमेश चूड रे ड्रोन दొరికినాదరా రాముడు గొప్పవాడైతే రావణుడు మాత్రం కాడా సృష్టిలో చూడాలన్నీ అతడైతే దుర్గుణాలన్నీ నీవు అన్న అహంకారం నీకు చాలు అతడి చరిత్ర ఉన్నంత కాలం నీ పేరు నిలుస్తుంది అవును నిలుస్తుంది మహనీయులతో కాక మరెవరితో మత్సరిస్తావు తలవంచకు 10 తలలతో ఎదిరించు ఎదిరిస్తాను ప్రళయోగ్ర మార్తాండ పరివేశ మండల దీప్తితో సమరానికి సాగుతాను సంగర పాండిత్యాన్ని ప్రదర్శిస్తాను ప్రతీకారంతో నా ఎద ప్రజ్వలిల్లుతోంది ఆహా ఇంకలో ప్రభాతమవుదేమి ఉదయ భాస్కర ఉదయించు ఉదయించు ఏమి తేజస్సు ఆహా ఎంత తేజస్సు నాకు తగిన శత్రువే జన్మ పెట్టినందుకు ఇటువంటి వారిని చంపవలే లేక వీరి చేతిలో చావవలే అది ఏ ఘనత హర హర మహాదే రాక్షస సార్వభౌమ లంకేశ్వర ఎప్పటికైనా మించిపోయినది లేదు సీతను మాకు అప్పగించి సగౌరవమైన సంధి చేసుకో ఓహో ఎవ్వాని రూపము వీక్షించినంతనే లోకాలు బెదిరి కల్లోలమును అవ్వాడు ప్రత్యక్షమైనంతనే మగసిరి కరిగి సంధికి గడ్డి గడిచినావో ఇక్ష్వాకుల అక్షీణ పరాక్రమం నీకు తెలియదా
శరములెన్ని వేసినా శరములుద్భవింపక మానవు. ఉదరంలో అమృత భాండముంది, నాభిలో అమ్ము నాటితే నాశనమవుతాడు. కుక్షికి గురి పెట్టడం కోదండ విద్యకే అవమానం. తండ్రి వాయుదేవ, లోక కళ్యాణార్థమై రామబాణాన్ని సముచిత మార్గాన్ని నడిపించు. సీతారామచంద్ర భగవానికి, సీతారామచంద్ర భగవానికి. ఒరే కోపవలసిన విభీషణ, ఇంటి గుట్టు చెప్పి లంకకే చెడు తెచ్చితేవి కదరా. జై హో శ్రీరామచంద్ర ప్రభుకు. మహావీర, నీకు వీరోచిత మరణమే సిద్ధిస్తున్నది. కైలాసవాసివై కపర్ది సేవా భాగ్యాన్ని పొందు. స్వామి, నీ చరణ సంసేవా భాగ్యం లభించదా? అవును, ఇంకొక జన్మం ఎత్తి నీతో విరోధిస్తేనే గాని మా జయ విజయులకు చిరంతన పదవి సిద్ధించదు. నిరంతర వైకుంఠ ప్రాప్తి లభించదు. సనకసుంద శాపం నుండి త్వరలో ముక్తి ప్రసాదించు దేవా. రావణాసురుడు కూడా చాలా గొప్పోడు, చాలా గొప్పోడు ఆయన కూడా.
ఏమరా అయిపోయినా Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.